రా అని బాగానే రాసావు, కానీ వచ్చేది స్త్రీ అని గ్యారంటీ ఏంటి? పురుషుడు కూడా కావచ్చుగా. చిన్న మీరు డిపార్ట్మెంట్ కొత్త కాబట్టి మీకు ఇలాంటి డౌట్సే వస్తాయి. చిన్న నేను సప్లిమెంటరీ స్టూడెంట్ కాబట్టి దయ్యాన్ని ఎందుకంటారు తెలుసా? దయ్యం కాబట్టి. సో వచ్చేది మగ దయ్యం అయితే దయ్యగాడు అంటాం, అదే ఆడదయ్యం అయితే స్త్రీ అనే అంటాం మనం. వచ్చేది అబ్బా పురుష్ కాదు స్త్రీ. ఒరే గోరా, స్త్రీ దయ్యం వస్తే ఏం చేస్తావు? అబ్బే నేనేం చెయ్యరా, నేను ఒక చెడ్డ వేసుకొని దానికి ఒక మిడ్డేసి దాయి రమ్మా డాన్స్ వేస్తాం. లేకపోతే దయ్యం వస్తే ఏం చెయ్యాలి? భయపడాలి. ఓ మై ఓంకారన్నయ్య, ఒరే పిల్లి బిత్తిరి, దయ్యంని మనము పిలిపిస్తున్నది భయపడడానికి కాదు, బంధించడానికి. ఎలా బంధిస్తావు? ఈ సంచిలో ఉన్న గాజు సీసా బంధిస్తాను. సూపర్ ఐడియా. ఈ మనం ఐడియాలు ఇస్తాలే ఉంటాయి. అరే అవతల ఆత్మహత్య చేస్తుంటే ఐలు చెప్పుకుంటారేంద్రా? అరే మామ, సంచిలో గాజు చీసిందంట, తీరా. అరే మామ, గాజు చీసి వస్తుందంటే పాల డబ్బా వచ్చిందేంద్రా? ఓ షేట్, గాజు సీసా బదులు పాల సీసా తెచ్చిందేంద్రా? పోనీలేరా, పాల సీసాలనే దయ్యాన్ని బంధించరా? నో వి కాంట్. ఓ వై? ఆ పాల సీసా ఒక బొక్కుంటా సూర్రా, అందుకే బోరెడు ఖర్చు పెట్టి అమెజాన్ లో ఉన్నారా. అది మేడ్ విత్ గొరిల్లా గ్లాస్ రా, ఇనఫ్ గొరిల్లా గ్లాస్. అది లేకపోతే నుంచి ఎంత గుట్టినా వలగదురా, కానీ బ్యాడ్ లక్, దాన్ని ఇంట్లోనే మర్చిపోయొచ్చా. ఇప్పుడు దయ్యం ఇక్కడికి వచ్చేస్తే ఏముంది, తూర్పు సైడ్ దండం పెట్టుడే. ఒరే అలా అనకురా, నువ్వు నా ఫ్రెండ్, దాని బెండు ఇస్తావా అని ఇలా హ్యాండ్ ఇస్తున్నావేంద్రా? ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఒరే ఇదే టైంకి దయ్యాలు తిరుగుతాయట, ఏదైనా ఒకటి చేయరా. పరిష్కారం దొరికింది. మనకిప్పుడు రేఖ కావాలి. రేఖ అంటే ఎవరు? రేఖ అంటే వాళ్ళో వీళ్ళో కాదురా, పవర్. జై గోర ప్లస్. అరే ఈ పౌడర్ తో ఏం పని అవుద్దిరా? ఇదే మన పాలిట నక్షణ రేఖ. దీని ఇంటి చుట్టూ గీద్దాం పా. నీ ఇంటి చుట్టూ గీస్తే దయ్యమే కాదు, దయ్యం వాళ్ళ మమ్మీ కూడా మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఎలాగో రక్షణ రేఖ గీసాం కదా, లక్షణంగా వండుకోవచ్చు. నిన్న తిరిగిన వేటలో 6 అప్పాలు దొరికాయి. ఇలా 2 ఇల్లులు ఎక్కువ తిరిగినా సరే నెలకు సరిపడంత సరుకులు సంపాదించుకోవాలి. ఇల్లేంటి ముగ్గురు ఇంత పోసుకున్నారు, ఎవరైనా ఎత్తేసుకోకుండా ముందు మనమే ఎత్తేసుకుందాం. అబ్బా సరిపోయింది, సంక్రాంతి వరకు ఈ ముగ్గు సరిపోతుంది. ఏంట్రా ముక్కు మామ, ఇంకా పడుకోలేదా? నక్కల్లా అరుస్తుంటే ఎక్కడ నిద్ర పడుతుందిరా? మామ, రాత్రిలో కుక్కలు ఎందుకు అలా అరుస్తాయో తెలుసా? ఎందుకు? దయ్యాలు కనిపిస్తాయి కాబట్టి. నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. అంటే ఆ కుక్క దయ్యాన్ని చూసి అరుస్తుందా? తెగా మరి, దయ్యం దర్జాగా మన ఇంట్లోకి దూరేద్దామని వచ్చింది. అందుకనే ఆ ఘోరగాడు మన ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ గీశాడు కాబట్టి మన ఇంట్లోకి రాలేక చికెన్ షాప్ ముంగట కుక్క లెక్క కూర్చుంది. అందుకని ఆ కుక్క నక్కలా అరిచింది. అందుకే అని అరిచింది. మామ, అది ఆల్రెడీ అరిచింది కదా, మళ్ళీ నువ్వు అరిచి నన్ను భయపెడుతున్నావా? ఆ సబ్జెక్ట్ నీకు అర్థం కావాలని అంత క్లియర్గా అరిచాను మామ. క్లాస్ రూమ్లో సబ్జెక్టులు మాత్రం అర్థమయ్యేటట్టు చెప్పావు, కానీ ఇట్లాంటివి మాత్రం అర్థమయ్యేటట్టు చెప్తావేం రా? ఏంటారై పొదర్లో దూరిన లవర్ల లాగా ఏంట్రా మీ గుసగుసలు? పడుకోండి. ఏంటి గోరా, దయ్యం ఒకవేళ ఇంట్లోకి వచ్చేస్తే? అరే ఒకసారి వైడ్ ఫ్రేమ్ వేసుకోరా, నేను బెడ్ చుట్టూ చేసిన సెటప్ మొత్తం చూసుకోరా. దయ్యానికి చెప్పులు చీపులు అంటూ వచ్చా, అందుకనే మన దగ్గరకు వచ్చినా గానీ వీటిని చూసి మనం ఏం చెయ్యలేవురా. ముడుచుకొని మూలకెళ్ళి కూర్చుంటదిరా. మామ పైకి ఎదవలా కనిపిస్తాడు కానీ గోరగాడిలో కూడా మ్యాటర్ ఉంది రోయ్. పొగిడింది చాలు, పడుకోండి. మామ ఏంట్రా హైలైట్ వస్తుందిరా? ఏదో తమన్నా వస్తున్నట్టు నాకు చెప్తున్నావేంద్రా? భయం వేస్తుందిరా. టాయిలెటే కదా, వెళ్ళి పోసు. భయం వేస్తుందిరా, తోడుకురారా.
తోడు గీడనే వరకు జోడెత్తి కొట్టేస్తా పడుకో. గోరా నువ్వు ఇంకా రారా. ఎక్కడికి రా? పాస్ పోసుకోవడానికి రా. పూసుకొని పడుకోకుండా పాస్ కంటావేంట్రా? ప్లీజ్ గోరా అర్జెంటుగా రావచ్చు కదా. నువ్వేమన్నా ప్యారడైజ్ బిర్యానీ పిలుస్తున్నావా రా? పరిగెట్టుకుందాం రాదందుకు. పాస్కే కదా వెళ్ళు. నాకు ఒక్కడికి వెళ్ళాలంటే భయం. నువ్వు రాలేవనుకో ఇక్కడే పోసేసుకుంటా. బుడ్డి మీద సెగ్గట్లాగా తయారయ్యావు కదా నాడు. ఒరే నేనురా. ఊరిని ఇంకా మా నాయనకాలు ఎందుకు వచ్చావురా? మీ ఇద్దరికి తోడుగా. ఏనాడు నన్ను ఒక్కడినే వదిలేసి వెళ్ళిపోతారా? నాకు కూడా భయమే. నన్ను ఇంకా పాస్కి తీసుకెళ్ళండి. ఫ్రీ స్కూల్ ఆయా బతుక అయిపోయింది కదరా. చిచి నడు. అరే ముక్కు ఫస్ట్ నువ్వు వెళ్ళరా. మీరింకా రల్లి. ఏంట్రా వచ్చి పోయించాలా? ఇక్కడ దాకా వచ్చావు లోపలికి రల్లి. ఓ దొబ్బకు పద. ఓరా మరి అయిపోయింది, నువ్వు పోతావా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అంత ఈజీగా రాదు. ఇదేంట్రా రావట్లేదు? ఏంటో రావట్లేదు. బయట నుంచి ఎవరైనా గడిపెట్టేసారా? బయటకి వెళ్ళొచ్చి దయాంగిన పెట్టినట్టుందిరా. నీ ఎంకమ్మలారా పాత డోర్లు కాబట్టి పట్టేసినట్టున్నాయి. తీయండి. వాళ్ళకి బయట నుండి గడి పడిపోయినట్టుంది. నాన్నగారు, నాన్నగారు, అంకుల్, మామయ్య, అరే ఆంటీ, అమ్మా, అత్తగారు. ఇక్కడ చచ్చారు. రాత్రి వాష్రూమ్ పోద్దామని అయితే బయట నుంచి గడి పెట్టేశారు. ముగ్గురు లోపల చచ్చాక బయట నుంచి ఎవరు గడి పెడతారా? గాడిదా ఏదో రాత్రి రోడ్తో వచ్చి తలుపు ఎత్తుండే కదా. అరిసి గొంతు పోయింది మామగారు. గురకే డీజే బాక్స్ లా ఉంటది. మేము వచ్చిన ఆ సౌండ్ మీకెట్లా వినిపిస్తుంది? సర్లే బయటికి తగిలండి. ఉప్మా పోయిందే, దోశ వచ్చిందే. ఓ యాహు యాహు, ఓ యాహు యాహు. అంటే ఏమంటే ఇలా మస్తు జోష్ మీద ఉన్నారు. మను గారు ఎప్పుడు తిరుగుతున్నారా? అందుకే ఫోన్ లో చూసి స్పెషల్ దోశలు వేస్తున్నా. వావ్, స్పెషల్ దోశనా? తింటావేంట్రా? వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ? నాలాంటి వాడికి తింటావా అని కాదు, ఎన్ని తింటావా అని అడగాలి. మీరు అర్జెంట్ గా దోశ తీసి ప్లేట్లో వేసేసేయండి, నేను కడుపులో వేసేస్తా. ఇవి దోశలు కాదంటీ, మెత్తటి దూదులు. మెత్తటి దూదులు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? సూపర్ హే. ముక్కుదా ఆంటీ స్పెషల్ దోశ వేసిందా? సూపర్ హే. ఇంకా వేస్తాను. లేదురా, పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా? మరి నేనేం తినాలి? నీకు ఉప్మా చేసి పెడతానేరా. ఉప్మా ఉప్మా ఉప్మా. అచ్చిపుచ్చులే, స్పెషల్ దోశలే, నీకు లేవులే, మేమే తినాలే. ఆవంటీ స్పెషల్ దోశలు అన్నారు, అది ఏమేసిర్రు? ఏం లేదురా, మను గారు తెచ్చిన గుడ్లు దోశలు వేసేసా. ముద్దు నష్టం మనుగా ఆత్మగుడ్లని తెలిసి కూడా ఎందుకు ఉంచుకున్నావురా? పాడేద్దామని కిచెన్ లోకి వచ్చేసరికంటే మీరు మెక్కేసారు. అయ్యో బయట కుమ్ముద్దామన్న అత్తలేదే. నాదైనా గట్టి ప్రాణం, అడితే చిట్టి ప్రాణం అని యూర్రా. ఏమైందిరా? ఈళ్ళలు ఎవ్వడు గాని. ఒరే సారీరా, అలా జరుగుతుంది అనుకోలేదు. ఏంట్రా సారీ? నీకేదో కొంచెం సహాయం చేద్దామని అంటే మీ సమస్యలలో నన్ను తీసుకొచ్చు. నీ గుడ్లు నీ ఆత్మవాసనాలు. ప్లీజ్ రా, నువ్వు నా ఫ్రెండ్ అని పిలిచినా కదరా. ఫ్రెండ్ అని పిలిచినట్లేదురా, మా బతుకులు ఎండేసేటట్టున్నావు. దయచేసి మమ్మల్ని వదిలేయి. అరే ముక్కు పదరా. అరే ప్లీజ్ రా, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకు. ప్లీజ్ రా. ఏమైంది లక్ష్మి? ఎండిపోయిందండి.
ఫోన్లేవే ఇంకోటి తెచ్చుకుందాం. పూజ చేసినప్పుడు బాగానే ఉంది, ఈ రోజు ఎండిపోయింది. బయట చూడు ఎండలు మనుషులు ఎండిపోతున్నాయి మొక్కలు లెక్క. ఏందో భయంగా ఉండండి. నువ్వు నీ భయాలు అటువంటి ఏం మనసులో పెట్టుకున్నా పద లోపలికి. ఏమైంది గోరా? సడన్ లా తులసి మొక్క మాడిపోయిందనంటే ఈ ఇంట్లోకి దుష్ట చెట్టు ప్రవేశించింది. లక్ష్మణ రేఖ గీసావు కదా, కానీ అది ఎలా వచ్చింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. దా పద చూద్దాం. అరే రక్షణ రేఖ లేదురా. ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగిందిరా. నిన్న రాత్రి మనం బాత్రూమ్ లో ఇరుక్కపోయాం, తులసి ముక్క చచ్చిపోయింది. లక్ష్మణ రేఖ చెరిగిపోయింది. ఎస్, లోపలికి వచ్చేసింది. అంటే వెంటనే అమ్మ నాన్న పిలుస్తాను, ఇక్కడ నుంచి పారిపోదాం. పారిపోవడం పరిష్కారం కాదు మను. పారిపోతే ఇంటిని వదిలించుకోవచ్చు, కానీ దయ్యాన్ని వదిలించుకోలేవు. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అది నేను వెంబడిస్తూనే ఉంటుంది. నా వల్ల అమ్మ నాన్నలు కూడా సమస్యలో ఇరుక్కున్నారు. నాకేమైనా పర్వాలేదు, కానీ వాళ్ళకేం అవ్వకూడదురా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, నేను చూసుకుంటా. ఎక్కడికి రా వెళ్ళేది? అప్పుడేదో ఆవేశంలో ఉన్నాను, కానీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆపదలో ఉందంటే నేను ఎక్కడికి వెళ్ళాను. దరిద్రాన్ని పంచుకున్నప్పుడు కాదురా, దయ్యాన్ని కూడా ఎదిరించినప్పుడు పక్కనుండేవాడు ఫ్రెండ్. అభయము నీది మిత్రమా, ఇది ఘోర ఉండగా నీకెందుకు దండగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈశ్వర క్రియేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.